సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియోలో ఏంటంటే, సో అప్కమింగ్ 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో 10th క్లాస్లో నేను ఎట్లా 10% తెచ్చుకున్నాను, సో నాకు ఎలా వచ్చినాయి, సో నేను ఏ టిప్స్ ఫాలో అయ్యాను, సో ఎలా చదివాను అంతా మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరైతే మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో చాలామంది అంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది కానీ దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు, సో ఎలా ప్రిఫర్ చేయాలో తెలియదు అనమాట. సో నేను మన ఛానల్ని ఫాలో అవుతుంటే నేను డైలీ వీడియోస్ పెడతా ఉంటాను ఇక్కడ నుంచి. సో మీకైతే నా పరంగా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను, ఓకేనా. సో ఫస్ట్ అయితే మీకు కొన్ని టిప్స్ చెప్పబోతున్నా, ఒక 3-4 టిప్స్. సో బేసిక్ టిప్స్ అనమాట, ఈ ఫాలో అవ్వండి ఫస్ట్. సో మీరు ఆన్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ టైంలో మీరు ఏం చేస్తారంటే, సో చాలామంది పేపర్ ఇవ్వగానే ఎందుకే తెగ రాస్తూ ఉంటారు అనమాట. వచ్చిన కోసం చెప్పి బరబరబర ఎగ్గేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీ పేపర్ ఎట్లా ఉంటుంది కదా, సో ఇచ్చిన పేపర్ని, ఓకేనా. సో ఫస్ట్ మీ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్లియర్గా చదవండి. సో చదివేసిన తర్వాత దాంట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చు, ఎన్ని క్వశ్చన్స్ రావు, అవన్నీ ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వచ్చిన క్వశ్చన్స్ని బాగా ప్రిఫర్ చేసి బాగా రాసేది ఫస్ట్. సో అలా రాయడం వల్ల ఏమవుతుందంటే, సో కరెక్షన్ చేసేవాడికి సో ఈ అబ్బాయికి బాగా వచ్చు అని చెప్పి ఫస్ట్ మీకైతే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. సో దానివల్ల మీకు కొంచెం ఎక్కువ మాకు వచ్చే ఛాన్స్ హోప్ ఉందన్నమాట, ఓకేనా. సో ఫస్ట్ మీకు వచ్చినాయి రాయండి, అదే అని చెప్పేసి లైన్లో రాయాలి రూల్ ఏం లేదు. 1 తర్వాత 5 రాయండి, లేకపోతే 7 రాయండి, లేకుంటే 1, 2, 3, 4 అలా రాయాలి రూల్ లేదు, ఓకేనా. వచ్చినవన్నీ ఫస్ట్ రాసేయండి, ఓకేనా. అండ్ తర్వాత ఏంటంటే రూల్ నెంబర్ 2, సో పేపర్ అయితే మీరు అట్లయితే ఫస్ట్ అది చేయాల్సిన బేసిక్ టిప్ అనమాట. అండ్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు టెక్స్ట్ బుక్ వెనకాల ప్రతి లెసన్లో లాస్ట్లో కొన్ని బిట్స్ ఉంటాయి తెలుసా మీకు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని అనమాట, ఇలా క్వశ్చన్స్. సో అవి మీరు వదిలేస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఇవేముంది ఇంపార్టెంట్ లేదని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీరు ఆ బిట్స్ని ప్రిపేర్ అవ్వండి. సో అక్కడ 10 మ్యాక్సిమం 10-15 ఉంటాయి అనమాట. సో దాంతోపాటు మనకి మెటీరియల్లో ఒక 100 బిట్ల వరకు వేస్తూ ఉంటారు మనకి స్కూల్ వాళ్ళు. సో అవి సెకండరీ. ఫస్ట్ టెక్స్ట్ బుక్ మనకు లెసన్లో ఏమన్నాయో సో అవి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో దానివల్ల మనకు అవే కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ అనమాట. అండ్ క్వశ్చన్ పరంగా చూసుకుంటే ఇది టాప్ టిప్. సో క్వశ్చన్లు ఏం చదవాలి, ఎట్లా చదవాలని అని సో మనకి స్కూల్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు, 1/2, 3/2 అని చాలా రకాల ఎగ్జామ్స్ పెడతా ఉంటారు అనమాట. సో అవన్నీ బాగా అటెంప్ట్ చేయండి. అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు క్వశ్చన్ వైజ్గా ఎప్పుడు ప్రిపేర్ అవ్వద్దు. సో నేనైతే ఎప్పుడు దేన్ని క్వశ్చన్ వైజ్గా అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ఫస్ట్ మన ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకున్నాం అనుకోండి, బయాలజీలో హార్ట్ తెలుసు కదా, హార్ట్ లెసన్ ఉంటుంది. సో హార్ట్ లెసన్లో మీకు హార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ చదువుతారండి అని చదువుకుంటే పోతే మీకు టైం వేస్ట్ అవ్వాలన్నమాట, ఓకేనా. సో హార్ట్ చూసుకుంటే హార్ట్ మొత్తం టాపిక్ అంతా క్లియర్ చేయండి. హార్ట్ ఎట్లా ఉంటుంది సంథింగ్ మీ సార్ చెప్పిన వే ఆఫ్ టీచింగ్ బట్టి మీరు హార్ట్ గురించి మొత్తం తెలుసుకోండి. చెప్పింది ఏంటంటే ఓవరాల్ టాపిక్ అంతా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఊరికే క్వశ్చన్ల పరంగా కాకుండా లెసన్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. లెసన్ మొత్తం ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఆ లెసన్లో ఏ క్వశ్చన్స్ సరే రాయగలిగే విధంగా ఉంటారనమాట, ఓకేనా. ఫస్ట్ ఈ బేసిక్ 3 టిప్స్ ఫాలో అవ్వండి. సో నేను తర్వాత సబ్జెక్ట్ వైజ్గా ఎట్లా స్కోర్ చేయాలో చెప్తాను, అవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ FocusfireRgukt. సో నేను ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సీ యూ సూన్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.